ఏమవుతుంది, మినమ్మొక్క ఏమవుతుంది, ఇంటి ముందు బీర పాదులు ఏమవుతాయి, వంకాయ పాదులు ఏమవుతాయి, సొరపాదు ఏమవుతుంది, వాడిపోయింది. ఇక మన జీవితం కూడా దేవుని చేత ఏర్పరచబడిన దేవుని బిడ్డలమైన మన జీవితంలో కూడా ప్రార్థన రాకపోతే మనం కూడా ఎండిపోయిన నీటి పొలంతో సమానం. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనం మరణం కాకూడదు పిల్లరా. దినదినము ఒక రూపాంతరములైపు మనం వెళ్ళాలి. దినదినము ఒక శ్రేష్టమైనటువంటి కృపలో మనం నిలిచిపోవాలి. శ్రేష్టమైనటువంటి ఒక మహిమను మనం దినదినము చూడాలి. మోషే కొండకి ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క సినాయి పర్వతమంతా కూడా 3 దినములు ప్రచండమైన ఆత్మ చేత నింపబడిందంట. మంచు తెల్లగా దేవుని ఆత్మతో నింపబడిందంట. ప్రార్థన ఏం చేస్తుంది? అద్భుతం చేస్తుంది. ఎర్ర సముద్రం పాయపడడం గల కారణం ఏంటంటే ప్రార్థన. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవదూతలకి మన్నాను కురిపించడం గల కారణం ఏంటంటే ప్రార్థన. ఏం చేశాడు మోసే? తిన్న చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ప్రజలకు మీరు న్యాయం చేయండి, ఈ ప్రజల పక్షంలో మీరు కార్యం చేయండి ప్రభు అని ప్రార్థన చేశాడు. మరి అలాగనే అరణ్య యాత్రలో కావు చెప్పులు మాయలు తెగిపోలేదు, వస్త్రాలు మాయలేదు. దేవుని పిల్ల 40 సంవత్సరములు అరణ్యంలో నడిచిన మారాను ప్రదేశానికి వెళితే మారా అక్కడికి వెళ్ళిన మంచిని తాగుదామని కూర్చుంటే అది మారా ఏమైపోయింది? చేదుగా ఉన్నాయంట. అయ్యా, మరి నీళ్ళు తాగడానికి మాకు నీళ్లు లేవని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే దైవజనుడు మోషే ఏం చేశాడు? చేతులు ఆకాశం వైపు ప్రార్థన చేశాడు. అయ్యా, కొండల దగ్గర నాకు అనుగ్రహించున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవానే. దావీదు కీర్తన 121 అధ్యాయంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం చూస్తే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప విడుదలను మన కలుగు చేస్తాడని ఒక సావకురాలుగా ఖచ్చితంగా మీకు నేను ప్రామిస్ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన చేయగలిగిన ఆ మారా ప్రాంతానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయమని చేశాడు. ఆ యొక్క మారాను మధురముగా మార్చాడు. కారణం పిల్లరా, ప్రవక్త ఎలీషా కూడా శిష్యులందరూ కూర్చొని ఆకలిస్తుందని చుట్టుపక్కల కూరాకులను తీసుకొని రండి అని చెప్పాడు. దైవజనుడు చెప్తే శిష్యులందరూ వెళ్ళి ఈ పిల్లలు ఇప్పుడు రూపాయలు మీరు ఎలా ఉన్నదో అలాగే ఆకలిస్తుంది బాబు, చుట్టుపక్కల ఆకులను కోసం నుంచి కుండలో పెట్టి వండండి అని చెప్తే తెచ్చారు, కుండలో పెట్టారు, వండేశారు. కానీ ఆ తినబోయేసరికి ఏమైపోయింది? చేదైపోయింది. చేదైపోయిన ఆ కొన్ని శిష్యులందరూ, అయ్యా ఇది చేదుగా ఉందయ్యా, మేము తినలేదంటే దాన్ని ఏం చేశాడు? పెళ్లి పెట్టి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, అదేమైపోయింది? మంచి ఆహారముగా మార్చబడింది. కారణం ఏంటంటే ప్రేమ. నీ జీవితంలో ప్రార్థన పునాదులు కట్టుకోబిడ్డ. నువ్వు ప్రార్థన అనే శక్తి నీలో ఉంటే నువ్వు దేనికి నీ ఒక జీవితంలో అలవాటు పరచుకోలేవు. ఒకవేళ అడుగులు ఒక రాంగ్ స్టెప్ వేయడానికి ముందుకు వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మదేవుడు ప్రార్థన యొక్క శక్తి నీలో ఉంది కాబట్టి దాని నుండి నేను మెల్లగా బయటికి తీసుకొస్తాను. లేకపోతే వాళ్ళకి బయటికి రాదు. రెండవదిగా మనం ధ్యానం చేసుకుంటే శత్రువుల నుండి మనకు విడుదలను కలిగిస్తాడు. ఎక్కడ నుండి? శత్రువుల నుండి మనకు విడుదలను కలిగిస్తాడు. చూడండి, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 8-9. 7వ అధ్యాయం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సార్వంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయుల యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చి, అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని దేవుడు ఎలాంటి వాడంట? శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించగలిగాడు. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన
చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ఫిలిప్పీయులు దేవుని చేత వేరు చేయబడ్డారు. సున్నతి లేని వారు, దేవుని శక్తి లేని వారు, దేవుని బలం లేని వారు, ఇలాంటి వారు మన మీదకి వచ్చినా కూడా యేసయ్య ఏం చేస్తాడంట, వారి నుంచి నీకు విజయాన్ని కలుగు చేస్తాడంట, వారిని మీదకి రాకున్నట్లు చేస్తాడంట. ఏదో ఒక కార్యమైన జీవితంలో ఆయన అంటున్నాడు, స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు, సమయం దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, ఫిలిష్తీయులు, సున్నతి లేని ఫిలిష్తీయులు మన మీద యుద్ధం రాబోతున్నారు, ఇది ఈ ఫిలిష్తీయుల పక్షం కొరకు నువ్వు ప్రార్థన చేయమని. యుద్ధం చేయమన్నాడా, లేకపోతే పట్టమన్నాడా, లేకపోతే తిట్టమన్నాడా, లేకపోతే ఉంటాడేమనే బాల్యంలో పడవమన్నాడా? ఏం చేయదు నువ్వు. నీ వంతుగా ప్రార్థన ఏం చేస్తుందంట, కట్టబడిన ప్రతి కట్లను తెంపి వేస్తుందంట. ఆ ప్రార్థన మన జీవితంలో జయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, సమూయేలు ఎంబటి ఏం చేశాడంటే, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఆమేన్. యేసు రక్తాన్ని పొలకింపచేశాడు, యేసు రక్తాన్ని ప్రోక్షించాడు. గొర్రె పిల్ల రక్తం అనగా ప్రాణం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రాణంగా వచ్చాడు. ఆ యొక్క హింసిస్తున్న ఆ ప్రజల మీదకి, ఆ దూషిస్తున్న ఆ ప్రజల మీదకి, వాళ్ళని హతం చేయాలన్న ఆ ప్రజల మీదకి ఆయన ఎలా వచ్చాడంట, ఏ విధంగా వచ్చాడంటున్నాడు చూడండి అక్కడ. అప్పుడు అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు మీదకి వచ్చి, అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఎవరు? శక్తి లేని ఫిలిష్తీయులు, బలం లేని ఫిలిష్తీయులు. ఆయన ముందే అంత ఎవరు? సజీవము కలిగిన దేవుడు మన దేవుడు. మన దేవుడు పునరుద్ధానపు దేవుడు. మన దేవుడు పునరుద్ధానపు శక్తిని ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. నీ కట్టబడిన కట్లు, నీ కుటుంబాన్ని ఏలుతున్న దురాత్మలు, నీ కుటుంబాన్ని పట్టి పిడుస్తున్న చీకటి, అంధకార, బలహీన శక్తులు ఆయన నామములను నమ్మితే చాలు, ప్రార్థిస్తే చాలు. నేనేం చేస్తాడు ఆయన? వాటన్నింటిలో విడుదల చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట, నీ శత్రువులను కూడా నీ ఎదుటి ఆయన వేరు చేస్తాడు. దేవుడు మన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. మూడవదిగా ఇంకొక మాటను మనం ధ్యానం చేసుకుంటే, శ్రమల్లో నుండి కూడా నేను విడుదల చేస్తాడు. ఒకటి ఏం చేస్తాడంట ఆయన, మరి ఆధ్యాత్మికమైనటువంటి మరణం నుండి విడుదల చేస్తాడంట. దేవుని బిడ్డలారా, శత్రువుల నుండి నీకు విడుదల చేస్తాడంట. ఫిలిష్తీయుల పైన జయమిచ్చాడంట. ఒక బీద తల్లి కుమారుని బ్రతికించింది ప్రార్థన. శత్రువులందరి పైన జయాన్ని కలిగించాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా శ్రమ నుండి విడుదల కలిగిస్తున్నాడు. 2 సమూయేలు రాసిన గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ అధ్యాయం. 2 సమూయేలు రాసిన గ్రంథం. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆ మాటను ధ్యానం చేసుకుని ప్రభుత్వం మహిమపరుచుకుందాం. చూడండి 20వ అధ్యాయము, మరి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానంలో 22:7 వచనం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ప్రార్థిస్తుంది ఇక్కడ? దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? మనం శ్రమ వస్తే మనం ఏం చేస్తాం? 3 రోజులు అవ్వదు. లేకపోతే దేవుని మీద ఏసైగా కాల్పించేవాళ్ళు ఏసై మీద అడుగుతావు. అర్థమవుతుందా? దేవుడు కార్యం చేయలేదు, దేవుడు నాకేం చేసాడని దేవుని మీద అడుగుతావు, మనుషుల మీద అడుగుతావు, సేవకుల మీద అడుగుతావు. నువ్వు ఇంట్లో కూర్చొని చేతులు ఎత్తి పరమాత్ముడు అనుకుంటే జరగదు. అక్కడ గుడి ఎందుకు? దేవుని ఆలయం నీ కొరకే సిద్ధపరిచాడు. నీ జీవితాన్ని మార్చబడాలని, నీ సమస్యలు పోవాలని, నీ కట్లు తెగిపోవాలని, నీకున్న ప్రాణ అపాయంలోంచి నీకు విడుదల కలిగించాలని. ఎక్కడ కూర్చున్నప్పుడు దేవుడు అనుకుంటే జరగని పని. నువ్వు పాతాళానికి వెళ్తానే కానీ పరలోకానికి వెళ్ళవు. వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, సిద్ధపడిన వాడికి మాత్రమే
దేవుని రాజ్యం. సిద్ధపడిన 10 మంది సిద్ధపడ్డారు కన్యకులు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24, 23 వచనాల్లో అంటాడు. ఏమంటాడు? సిద్ధపడిన 10 మంది కన్యకులు ఉన్నాయి. కన్యకులు 10 మంది ఉన్నారు, కానీ 5 ఎత్తపడ్డారు. 5 ఎందుకు విడవబడ్డారు? గల కారణం ఏంటి? ఆ దివిటీలు సరిగా లేవు. దివిటి అనగా హృదయం. ఆ దివిటీలలో ఏమీ లేదు, నూనె లేదు. నూనె అనగా ప్రార్థన శక్తి, ప్రార్థన అభిషేకం లేదు. కాబట్టి ఈ యొక్క దివిటి సరిలేనందున, ఈ యొక్క ప్రార్థన నూనె లేనందున ఏమైపోయారు? కుడికి నిద్రించాడు. ఈరోజు నీ జీవితం కూడా అదే బిడ్డ. కుడికి నిద్రిస్తున్నావేమో, సోమర్తనం ప్రారంభించిందేమో, అలసిపోయామనుకుంటున్నావేమో, బలహీనపడ్డాను అనుకుంటున్నావేమో, లేకపోతే రాలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ దేవుని యొక్క వాక్యంలో నుండి ఆయన అంటున్నాడు కదా, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసింది. ఏం చేశాడంటే శ్రమలలో ఏం చేశాడు? నీలా కలిగి పడుతున్నాడా? నీలాగా ఉన్నాడా? దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కుమార్తెవైతే, నువ్వు దేవుని కుమార్తెవైతే, ఆయన రక్తంలో కడగబడిన దానివైతే, కడగబడిన వాడవైతే, శాపము పాపములోంచి నన్ను తీశాడు పరిశుద్ధుడు, దేవుడు, నమ్మదగిన వాడు, ఆయన త్రియేక దేవుడు, సజీవము కలిగిన దేవుడు, మరణ పునరుద్ధానం గెలిచిన వాడు. నేను ఆయన ఆరాధించాలన్న పట్టుదల నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ఆలయములో చేరి నీ శ్రమలను చేతులకు అప్పగించుకుంటావు. నీకు నువ్వు నీ శ్రమను వేయడానికి నీకు ఏమాత్రము ధైర్యం సరిపోదు. పిల్ల బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీ శ్రమలలో దావీదు మహారాజు అంటున్నాడయ్యా, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? టీవీ ముందు కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? పోయి కాడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? అడ్డుదోతో ప్రార్థన చేస్తున్నావా? మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తున్నావా? నువ్వెలా దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. శ్రమ కలిగింది. దావీదు రాజు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఇదిగో అన్నదమ్ముల మధ్యలో విహారణ పడిన వాడు, మరి దేవుని చేత మనుషుల చేత వెలివేయబడిన వాడు, ఒక గొర్రెలు కాసుకునే ఒక దేవునికి పనికిరాని ఒక పాత్రను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏం చేశాడు? రాజుగా పట్టాభిషేకం ఇచ్చేశాడు. రాజ్య పరిపాలన చేస్తూ శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, హింస వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. అన్నింటినీ సహించలేక ఈ శ్రమలలో ప్రభుకి తన ప్రాణాత్మ దేహంలో సమర్పించాడు. నువ్వు అలాగే దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం మీద నీ శ్రమలను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. శ్రమలు వచ్చినాయి నాయన, తీసేయి ప్రభా, తీసేయి ప్రభా అంటే ఎందుకు తీసేస్తాడు? నిన్ను సృష్టించింది తీసేయడానికి కాదు, ఆ శ్రమలో నిన్ను బయటకు తీయడానికి, ఆ శాపంలో నిన్ను బయటకు రావడానికి, ఆ ఉగ్రతలో బయటకు రావడానికి, నీ కుటుంబం నీ కట్ల నుండి విడుదల పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలైన భరిస్తారు, కానీ ప్రార్థనకి రాదు. ప్రార్థనకు వస్తే ఏమొచ్చిందే? ఆ మాలమాయగోల దేవుడి దగ్గరికి దేనికి? దేవుని బిడ్డలారా, సవాల్గా చెప్పగలుగుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వమానవాళికి దేవుడై ఉన్నాడు. పాపంలో నిమిత్తమై, దోషంలో నిమిత్తమై నల్లగొట్టబడిన దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నాడు ఆయన. నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో సమాధానం దొరుకుతుంది. ఈరోజు సమాధానం లేక ఓ కొట్టు మిట్లాడుతున్నావు. భార్య ఒక పక్క, భర్త ఒక పక్క, పిల్లలు ఒక పక్క, ఓ కుమార్తెలు ఒక పక్క, కుటుంబం ఒక చల్లా చెదరే. మనశ్శాంతి లేని జీవితంలో సంపాదించావే డబ్బులు, కానీ కూర్చొని తింటే పల్లగని ధనం నీకుంది, కానీ మనశ్శాంతి నీకుందా? నెమ్మది నీకుందా? సమాధానం నీకుందా? ఐశ్వర్యం నీకుందా? ఇంటి ముందు పూలు ఉన్నాయి, మంచి మంచి ధనం ఉంది, వెండి బంగారం ఉన్నాయి. ఏదో ఒంటరి పోరాటం నీ జీవితంలో. నీ ఒంటరి పోరాటం తోడుగా సజీవం కలిగిన దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని ఆయన ఒక అర్థంలాగా అమర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగిన వాడు, నీ సమస్యలను తీసివేయగలిగిన వాడు. నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థన చేస్తే మారాను మధురముగా మార్చినట్లుగా, శ్రమలలో యెహోవాకు మొరపెడితే సహాయం చేసినట్టుగా నీ దేవుడు ఏం చేస్తాడు? ఆ శ్రమలలో నేను పైకి నీ శరణములే నమ్మితి నమ్మితి, నీ
కొట్టులాడబడుతున్నాం. ఎందుకు ఆ స్థితి? టీవీ చూస్తున్నా, మనస్ఫూర్తిగా చూస్తున్నావా? నీ కళ్ళు మాత్రమే టీవీ వైపు, నీ మైండ్ అప్సెట్ లో ఉంది. నీ మైండ్ పని చేయట్లేదు. నీకున్న సమస్యల వల్ల, నీకున్న బలహీనత వల్ల, నీకున్న ఆరోగ్యం వల్ల, నిన్ను పట్టి పీడిస్తున్న చికాకుల వల్ల, ఆ చికాకులను, సమస్యలను, ఆ బాధలను, ఆ హింసలను విడుదల చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. అలాంటి దేవుని నువ్వు ఆరాధిస్తే, అలాంటి దేవుని దగ్గరికి వస్తే, ఇదిగో దావీదు మహారాజు అంటున్నాడు, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించేను. ఎక్కడ? మంచం మీద, పోయికాడా, టీవీలో పోతున్న పాస్టర్ దగ్గర నిలబడి కూర్చొని చేతేనా? కాదు. నువ్వు దేవుని మందిరానికి రా, ఆలయానికి రా. నువ్వు దేవుని ఆలయంలో నిలబడి ఆయన పాదములు పట్టుకొనయ్యా, నీవే నాకు దిక్కు ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేదు. చూడకండి ప్రియులారా, హేళన చేస్తున్నారా? ప్రార్థనకి వెళ్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? భయపడదు. నిన్ను హెచ్చించబోతున్నాడు నా దేవుడు. నీ తలను పైకెత్తబోతున్నాడు నా దేవుడు. నీ యొక్క తలను నిన్ను అప్పించేదానిగా చేయబోతున్నాడు నా దేవుడు. నీ శిఖరానికి ఎక్కించబోతున్నాడు నా దేవుడు. 10,000 మంది కాంక్షణీయుడు, పూజనీయుడు మన దేవుడు. మన దేవుడు నమ్మిన వారు విడిచిపెట్టేవాడు కానే కాదని ఎగతాళి చేస్తున్నారని అప్పుడప్పుడు అయిపోతున్నావా? కృంగిపోతున్నావా? నీ సమస్య ఎవరైనా తీరుస్తున్నాడా? అప్పుల పాలైతే నీ బాధలు ఎవరైనా తీరుస్తున్నాడా? రోగమై కొట్టుమిట్టాడుతున్న నీ రోగాన్ని ఎవరైనా తీరుస్తున్నాడా? ఇలా నా పరిశుద్ధ ఆత్మదేవుడు నేను ప్రకటిస్తున్న యేసు నీ వ్యాధిని బాగు చేస్తాడు. నీ అప్పుడు బాధ నుండి, నీ శ్రమలో నుండి, నీ ఇరుకులో నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ దరిద్రతలో నుండి కూడా నా దేవుడు బయటకు తీసుకొస్తాడు. అటువంటి సమర్థుడు నా దేవుడు పిల్లరా. ఆయన నమ్మదగిన వాడు. అడగక మునిపే మన అవసరతలను ఎరిగిన దేవుడు ఆయన. బాగుగా తెలిసిన వాడు ఆయన అంటున్నాడు కదా. ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధ నా మొర ఆయన చెవుల్లో చచ్చెను, అప్పుడు భూమి కనిపించి అదిరేను. పరమడలకు పునాదులను వణికెను. ఆయన కోపింపగా అవి కనిపించెను. ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. ఆయన కోపానికి కాలుతావు బిడా. వాళ్ళు నమ్మారు కదా యేసు ప్రభుని, మరొకరికి ఏం కార్యం చేయలేదంటే నీ మనసు స్థిరంగా ఉందా? నీ ప్రార్థన నమ్మకంగా ఉందా? నువ్వు ఒక దేవుని వైపు చూస్తున్నావా? 2 పడవల మీద నీ కాలు పెడితే దేవుని రాజ్యం చేరతావా? గమ్యం చేరలేవో బాటసారి. గమ్యం చేరాలంటే నీ మార్గం స్థిరమైనదై ఉండాలి. నీ పునాది స్థిరమైనదై ఉండాలి. నీ నమ్మకం, నీ గురి, నీ ఫోకస్ యెహోవా ఈరే అయి ఉండాలి. ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతుంది? ఆమె నా జీవితంలో నేను చూస్తున్నాను. నేను గత మాసంలో మార్చి నెల అనుకుంటా, దేవుని బిడ్డలారా నా పరిస్థితికి అయిపోయిందేమో అనుకున్నాను. కారులోనే నా జీవితం అయిపోయిందేమో నేను కూడా అనుకున్నాను. నా మైండ్ పని చేయట్లేదు. నా మైండ్ ఏమైపోయిందో తెలియట్లేదు. నేనేమయ్యానో తెలియట్లేదు. పిల్లలు ఉండిగా ఒకరోజు తీసుకెళ్ళారు. వచ్చాను, మెడిసిన్ వేసుకున్నాను, పడుకున్నాను. కానీ ఉన్న పాటున వచ్చేసింది. డాక్టర్ గారు అన్నాడు కదా, మరలా నేను మెడిసిన్కి వెళ్ళిన రోజు నీకు మైండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందేమో అనుకున్నానమ్మా. నీకు గతంలో మరి పరిశుద్ధులు మరి 5-6 సంవత్సరాల క్రితం 390 షుగర్ నీకు ఉంది. నీ శరీరంలో కింద బలహీనత ఉంది. కానీ ఈ రుగ్మతల నుండి నువ్వు అన్నిటి నుండి విడుదల పొందుకుంటూ వచ్చావు. నీ జీవితంలో నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అన్నాడు. గుండెలో ఎంత గొప్ప దేవుడు అండి. శారీరానికి మందులు పిల్లలా చంపుతాడా? చంపడు. చనిపోయిన వారిని లేపే దేవుడు మన దేవుడు. కానీ నీకు నమ్మకం ఉండాలి. నీకు నమ్మకం లేకుండా నన్ను బతికేది అంటే ఎటకాలంగా అది జీవితంలో నా సమాధానం. కానీ దేవుడు కార్యం చేయగలిగిన
అద్భుతములు చేయగలిగినాం కాబట్టి మనం ఆయన మీద ఆధారపడదాం పిల్లల. ఆయన రెక్కల కింద కోరుతాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఏం చేస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి మరణం నుండి నిన్ను తప్పిస్తుంది. ఎటువంటి మరణం తెలుసా? చనిపోవాలనుకోండి ఒకసారి అప్పుడు కాలలేక ఆ నిందలు, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు, ఆ యొక్క శ్రమల నుంచి విడుదల, ఆ యొక్క శోధనలో విడుదల దయచేసి ఏం చేస్తాడు తెలుసా? ఆయన చనిపోవాలనుకుంటున్నాడు. ఎన్నో ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సూటికి పెట్టి మాటలు అర్థమవుతుందా? అడ్డుపోతున్నప్పుడు ఒక మాట, ఇట్టుపోతున్నప్పుడు హేళనలు, దేవుని బిడ్డల భార్య మీద భర్త, భర్త మీద భార్య. అర్థమైందా? కొంతమంది భార్యలు అంటారు నువ్వు సత్యపో బాగుంటానంటారు, దూషిస్తారు. కొంతమంది భర్తలు అంటారు కదా నువ్వు సత్యపేడ పోయింది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏముందో మన మాట మందికి ఎంతోమంది హత్య అవ్వట్లేదు. ఈ రోజులలో ఎంతోమంది ఈరోజు టీవీలో చూస్తుంటే దేవుని బిడ్డలారా 7 సంవత్సరాల పాపం 75 సంవత్సరాలు పాడు చేసి చంపేశారు. కారణం పాపం పెండొస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మనం ప్రభు వైపు చూస్తే మన పాపం నుండి మన దేశం విడుదల పొందుతుంది, క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఘనత ఉంటుంది. ఎక్కడ సమాధానం లేనే లేదు పిల్లరా. ఈ అసమాధానమైనటువంటి లోకంలో నువ్వు నేను మనందరం కలిసి ఏం చేయాలంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంట? మరణం నుండి మనం తప్పిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంట? శ్రమ నుండి మనల్ని విడిపిస్తుందంట. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట? శత్రువుల దాడి నుండి మనకు విడుదలను కలిగిస్తుందంట. అలా చెప్పండి, ప్రార్థన ఏం చేస్తుందంటే మనకు మరణ బంధకముల నుండి మనను విడుదల చేస్తుంది. రెండవది శ్రమల నుంచి, శత్రువుల దాడి నుండి మనకు విడుదలను కలిగజేస్తుంది. ఫిలిస్తీయుల పైన జయమిచ్చిన దేవుడు మన దేవుడు. అలా చనిపోయిన కుమారుని బ్రతికించిన వాడు మన దేవుడు. మూడవదిగా శ్రమ, దావీదు శ్రమలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇటువంటి ప్రార్థన ఎక్కడుండి ప్రార్థన చేశాడు? దేవుని ఆలయంలో ఉండి చేతుల ఆకాశం పెట్టి ప్రార్థన చేశాడు. రాజుగారు కదా, ఈయనకు అవసరమంతా ఒక ప్రార్థన కదా. ప్రార్థన లేని జీవితం దేనితో సమానం అన్నాడు? ఎండిపోయిన తోటతో సమానం. దేవుని బిడ్డ, ప్రార్థన లేకపోతే నువ్వు ఫలించలేదు. ప్రార్థన లేకపోతే నీ జీవితం ఆశీర్వాదం లేదు. ప్రార్థన లేకపోతే నువ్వు పై మెట్టుకు ఎక్కలేవని కూడా వాటిని సెలవిస్తా ఉంది. లేకైనా ఇప్పుడు మీ రూబేన్ బ్రదర్ ఏం చేసేవాడు? క్రిస్మస్ ఆరాధన అంతా వచ్చాడు, నమ్మకంగా వచ్చాడు. ఏ రోజు మమ్మల్ని ఛార్జీలు డబ్బులు అడిగాడు, నమ్మకంగా వచ్చాడు. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? నమ్మకంగా రోజులు ఎక్కలేదయ్యారు. మరి ఛార్జీ డబ్బుల్లో ప్రాబ్లమ్స్ ఇబ్బంది అనుకోలేదు. నమ్మకంగా సరిలో కూడా వచ్చాడు. ఏం చేశాడు దేవుడు? సుమారుగా అంటే 1,20,000 1,10,000 రూపాయల బండిని దేవుడు సహాయం చేశాడు. అది ఓట చేశారో పాస్టర్ గారు బల చేతంలో మాట్లాడాము. దేవుడిలాగా కనీసం 10 రూపాయలు టీ తాగటానికి కూడా మన పరిస్థితులు అనుకూలించిన రోజులలో మనం ఉన్నాం. ఒక రోజు అన్నం తినేది కానీ గ్యాస్ మాత్రం ఏం పాస్టర్ గారు అన్నాం. 16 రోజులు పొయ్యి మీద వంట చేసేది. అదైనా దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో ఏమైనా మనం ఆయన చేసిన మేలులకు ఏం కలిగి ఉండాలి? ప్రభుకి ఇంకా నమ్మకంగా ఉంది. రామ రోజులు కాలుస్తాడేమని దానికి ఏం చేయాలా? ఆయన పైన నమ్మకంగా దావీదు వలె మాట శ్రమ ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? మనశ్శాంతి లేకుండా చేస్తుందా? నెమ్మది లేకుండా చేస్తుందా? అసమాధానం చేస్తుందా? నేను ప్రార్థన దాకా వెళ్ళివ్వట్లేదా? ప్రార్థన ఏం ప్రార్థన చేసిన దగ్గర శోధన నేను భరించలేకపోతాను అనుకుంటున్నావా? ప్రార్థన చేయి. సెకండ్లో దేవుడు శ్రమ పెట్టి ఏం చేస్తాడు? మరలా ఆయన వైపు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన చాలినా దేవుడు ప్రతికారం చేయగలిగిన వాడు. ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు. ఈరోజు ఏం జరిగిందంటే ఏం జరిగింది తెలుసా? మేము